యాపిల్, గూగుల్, మెటా, మెజాన్ అమెరికాకు చెందిన ఈ టెక్ దిగ్గజ కంపెనీలు మార్-ఏ-లాగోకు క్యూ కడుతున్నాయి. ఆ టెక్ కంపెనీల బాస్లు కొత్త అధ్యక్షుడి ప్రాపకానికి పాకులాడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడుతున్నాయి. అధ్యక్షుడికి తమ మీద కోపం, ద్వేషం లేకుండా చేసుకునేందుకు యత్నిస్తున్నాయి. ఒకప్పుడు ట్రంప్ తో సై అంటే సై అని సవాల్ విసిరి అదే కంపెనీలు బాస్ ప్లీజ్ మాతో డిన్నర్ చేయవా అంటూ వేడుకుంటున్నాయి. అసలు ట్రంప్ తో టెక్ కంపెనీలు ఎందుకు శత్రుత్వాన్ని కొనసాగించాయి? ఇప్పుడు ఎందుకు ట్రంప్ ను ప్రసన్నం చేసుకునేందుకు యత్నించాయి? తాజాగా మార్-ఏ-లాగోలో ట్రంప్ తో డిన్నర్ చేసిన టెక్ బాస్ ఎవరు? వాచ్ ది స్టోరీ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించి 3 వారాలైంది. అప్పటి నుంచి ఎక్కువగా ట్రంప్ ఫ్లోరిడాలోనే గడుపుతున్నాడు. ఫ్లోరిడాలోనే ట్రంప్ కు ఓ లగ్జరీ రిసార్ట్ ఉంది. దాని పేరు మార్-ఏ-లాగో. అమెరికాలో ఈ రిసార్ట్ చాలా ఫేమస్. తాజాగా ట్రంప్ ఓ స్పెషల్ గెస్ట్ తో తన రిసార్ట్ లో సమావేశమయ్యాడు. ఆ గెస్ట్ ఎవరో కాదు, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్. ఫ్లోరిడాలోనే ట్రంప్ ను కలిసేందుకు తన కొత్త అడ్మినిస్ట్రేషన్ టీమ్ తో జుకర్బర్గ్ వెళ్లాడు. అంతేకాదు కొత్త అధ్యక్షుడితో డిన్నర్ కూడా చేశాడు. ఈ సమావేశాన్ని మెటా ప్రతినిధి నిర్ధారించారు. ట్రంప్ ఆహ్వానం గొప్పదంటూ మెటా ప్రతినిధి స్పష్టం చేశారు. సో ఇది చూస్తుంటే స్నేహపూర్వక సమావేశంగా కనిపిస్తుంది. వాస్తవానికి ట్రంప్ కు టెక్ దిగ్గజానికి మధ్య స్నేహం ఏమాత్రం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇరువురు మధ్య వైరం నెలకొంది. ఈ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే మనం 2016కు వెళ్లాల్సిందే. అప్పట్లో తొలిసారి అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాడు. ట్రంప్ గెలవడం బిగ్ టెక్ కంపెనీలను ఆశ్చర్యపరిచింది. ఆధునికతకు కొత్త ఆవిష్కరణలకు వేదికగా అమెరికాలోని సిలికాన్ వాలీకి పేరుంది. అప్పట్లో ట్రంప్ కు వ్యతిరేకంగా బిగ్ టెక్ కంపెనీలు అడుగులు వేశాయి. ప్రాథమికంగా ట్రంప్ ను ప్రతిఘటించాయి. యాంటీ ట్రంప్ ఆందోళనలకు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మద్దతు పలికాడు. టెక్ దిగ్గజ కంపెనీలు డెమోక్రాట్లతో కలిసి పనిచేశాయి. అందులో భాగంగా మెటా తమ నియంత్రణ విధానాలను కఠినతరం చేసింది. 2016లో మెటా సున్నితమైన అంశాలను బ్లాక్ చేసే సాధనాన్ని తెచ్చింది. కానీ ఈ వ్యూహం ఎదురుదెబ్బ కొట్టింది. టెక్ కంపెనీల పక్షపాత ధోరణికి ట్రంప్, అతడి మద్దతుదారులు సీరియస్ అయ్యారు. దీంతో అప్పట్లో బిగ్ టెక్ కంపెనీల ఇమేజ్ డ్యామేజ్ అయింది. ట్రంప్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన టెక్ కంపెనీల సీఈఓల జాబితాలో జుకర్బర్గ్ కూడా ఉన్నారు. 2020లో ఎన్నికల్లో మౌలిక సదుపాయాల కల్పనకు $40 కోట్ల జుకర్బర్గ్ విరాళంగా ఇచ్చారు. అయితే ఈ విరాళాన్ని ట్రంప్ శిబిరం తోసిపుచ్చింది. ఎన్నికల్లో జుకర్బర్గ్ జోక్యం చేసుకోవడానికే విరాళం ఇస్తున్నట్టు రిపబ్లికన్లు విమర్శించారు. 2021లో మెటా ట్రంప్ ను బ్యాన్ చేసింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ట్రంప్ ఖాతాలను బ్లాక్ చేసింది. 2021లో జనవరిలో క్యాపిటల్ అల్లర్ల తర్వాత ఫేస్బుక్ ఈ నిషేధాన్ని ఎత్తేసింది. అయితే ఈ విషయాన్ని క్షమించి వదిలేయడానికో మర్చిపోవడానికో సిద్ధంగా లేడు. ఈ ఏడాది ప్రారంభంలో మెటా, ట్రంప్ మధ్య మాట శత్రుత్వం తీవ్రమైంది. ఒకవేళ తాను ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్టు, ప్రభావం చూపినట్టు నిరూపిస్తే తాను స్వయంగా జైలుకు వెళ్తానని ట్రంప్ పై జుకర్బర్గ్ సవాల్ విసిరారు. అయితే జూలైలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. ఆ సమయంలో అతడిపై హత్యాయత్నం జరిగింది. ట్రంప్ పై దాడిని అత్యంత దారుణమైనదిగా జుకర్బర్గ్ అభివర్ణించారు. అలా అని మెటా సీఈఓను ట్రంప్ క్షమించలేదు. అక్టోబర్లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. జుకర్బర్గ్ ఎన్నికలకు దూరంగా ఉండడం మంచిదేనని ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు. కానీ ఇప్పుడు ఆ ఇరువురు కలిసి డిన్నర్ చేశారు. శత్రువుల నుంచి ఇరువురు మిత్రులుగా మారినట్టు తెలుస్తుంది. ఇది గణనీయమైన మార్పుతో కూడిన పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇలా మారింది ఒక జుకర్బర్గ్ మాత్రమే కాదు. ఇన్నాళ్లు ట్రంప్ ను వ్యతిరేకించి బిగ్ టెక్ కంపెనీలు ఇప్పుడు అతడి ప్రాపకం కోసం పాకులాడుతున్నాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, అమెజాన్ ఓనర్ జెఫ్ బెజోస్ మార్-ఏ-లాగోకు క్యూ కడుతున్నారు. ఎన్నికలకు ముందే ట్రంప్ కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. ట్రంప్ తో ర్యాపో పెంచుకోవడానికి యత్నించారు. అయితే పరిణామాలన్నీ తెర వెనుక జరిగాయి. బహిరంగంగా ఎక్కడ ట్రంప్ కు అనుకూలంగా వ్యవహరించలేదు. కానీ ట్రంప్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు. దీనికి కారణం చాలా సింపుల్, సొంత ప్రయోజనాలే. అధ్యక్షుడితో పెట్టుకుంటే వ్యాపారాలు నడపడం టెక్ కంపెనీలకు కష్టమే. ట్రంప్ అధ్యక్షుడిగా మొదటి విడతలో బిగ్ టెక్ కంపెనీలకు కొరకరని కోయగా మారారు. దీని ప్రభావం పలు కంపెనీలపై తీవ్రంగా చూపింది. ఉదాహరణకు అమెజాన్ ను తీసుకోండి. అమెజాన్ తో కుదుర్చుకున్న డీల్ ను పెంటగాన్ రద్దు చేసింది. అమెజాన్ డీలు రద్దు వెనుక ట్రంప్ హస్తం ఉన్నట్టు అప్పట్లో ఈ టెక్ కంపెనీ ఆరోపించింది. ఎందుకంటే అమెరికాలోని మీడియా సంస్థ వాషింగ్టన్ పోస్ట్ కూడా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కు చెందినదే. అయితే వాషింగ్టన్ పోస్ట్ ట్రంప్ కు వ్యతిరేకంగా వ్యవహరించింది. సో ఈసారి బిగ్ టెక్ కంపెనీలు అప్రమత్తంగా వ్యవహరించాయి. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ కు అనుకూలంగా కథనాలు రాయొద్దంటూ వాషింగ్టన్ పోస్ట్ కు బెజోస్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. సిలికాన్ వాలీ దిగ్గజాలు ట్రంప్ కు దూరంగా ఉండాలనుకోవడం లేదు. సో ట్రంప్ తో కలిసి పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. తమ కంపెనీల విషయంలో ట్రంప్ స్టాండ్ ఏంటో తెలుసుకునేందుకు బిగ్ టెక్ ప్రయత్నించాయి. ట్రంప్ తాజాగా ఎఫ్సీసీ చైర్మన్ నియామకాన్ని చూడండి. ఎఫ్సీసీ అంటే ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్. అమెరికా కమ్యూనికేషన్లను ఎఫ్సీసీ నియంత్రిస్తుంది. ఎఫ్సీసీ చైర్మన్ గా బ్రెండన్ కార్ ను ట్రంప్ ఎంపిక చేశారు. ఇతడు రిపబ్లికన్ నాయకుడు. అతడు బిగ్ టెక్ కంపెనీలపై నిత్యం విమర్శలు గుప్పించే నాయకుడు. సింపుల్ గా చెప్పాలంటే బిగ్ టెక్ కంపెనీల వ్యతిరేకిగా బ్రెండన్ కార్ కు పేరుంది. బిగ్ టెక్ కంపెనీలు అనుసరిస్తున్న సో కాల్ సెన్సార్షిప్ ని ఎత్తివేయాలని బ్రెండన్ డిమాండ్ చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఎఫ్సీసీ చైర్మన్ గా బ్రెండన్ కార్ ను ఎంపిక చేయడం
సిలికాన్ వాలీకి మింగుడు పడని విషయమే. ఈసారి ట్రంప్ వలలో చిక్కుకుని నష్టపోవాలని బిగ్ టెక్ కంపెనీలు కోరుకోవడం లేదు. ఈ నేపథ్యంలో నిత్యం ట్రంప్ కోసం కాల్స్ చేస్తున్నారు. మార్ ఏ లాగాలో సమావేశానికి యత్నిస్తున్నారు. ట్రంప్తో మిత్రులుగా ఉండేందుకు బిగ్ టెక్ కంపెనీల బాస్లు ఆరాటపడుతున్నారు. ఇప్పుడు వారంతా యత్నిస్తున్నది రెండో స్థానం కోసమే. ఇప్పటికి మొదటి స్థానంలో ఇలాన్ మస్క్ ఉన్నారు. అంతేకాదు ఇలాన్ మస్క్ కు కూడా సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ ఉంది. గతంలో ట్రంప్ను మస్క్ ఎప్పుడూ నేరుగా కలుసుకోలేదు. కానీ మిగిలిన టెక్ కంపెనీల బాస్ల కంటే ఇలాన్ మస్క్ తన వ్యూహాన్ని మార్చుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు మస్క్ అన్ని తానే వ్యవహరించారు. ట్రంప్ ప్రచారానికి $10 కోట్ల పైగా విరాళాన్ని మస్క్ ఇచ్చారు. ఎక్స్ వేదికగా ట్రంప్ కోసం ప్రచారం చేశారు. పోలింగ్ రోజు రాత్రి ట్రంప్ తోనే మస్క్ ఉన్నాడు. ట్రంప్ తో క్లోజ్ గా ఉన్న మస్క్ ను అధ్యక్షుడికి క్లోజ్ ఫ్రెండ్ గా చాలా మంది పేర్కొన్నారు. అదే సమయంలో ట్రంప్ స్నేహం కారణంగా మస్క్ ప్రయోజనాలను కూడా పొందుతున్నాడు. ఇప్పుడు డోజాకు అధిపతిగా మస్క్ ను ట్రంప్ నియమించారు. డోజా అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఇది మస్క్ కు బాగా కలిసి వచ్చింది. మస్క్ పెరుగుదలను మెటా సీఈఓ జుకర్బర్గ్ ను ఆందోళనకు గురిచేసింది. ట్రంప్ తో డిన్నర్ చేసిన మస్క్ తో మాత్రం జుకర్బర్గ్ కు సుదీర్ఘకాలం శత్రుత్వం ఉంది. ఆ మధ్య ఈ ఇరువురు టెక్ దిగ్గజాలు కేజ్ ఫైట్ కు కూడా సిద్ధమయ్యారు. అప్పట్లో ఈ యుద్ధం గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ట్రంప్ విషయానికి వస్తే బిగ్ టెక్ కంపెనీలు తన ఎదుట మోకరిల్లాలని కోరుకోవడం లేదు. కేవలం ఎన్నికల్లో గెలుపొందడానికి మాత్రమే టెక్ కంపెనీలపై అప్పట్లో విమర్శలు గుప్పించారు. కానీ టెక్ కంపెనీల బాస్లు మాత్రం ట్రంప్ ఎదుట సాగిలపడుతుండడం ఆశ్చర్యకరం.